నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంలో పరిగెత్తిస్తున్నాడు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. గత ప్రభుత్వంలో రోడ్లు గుంటలే, గోపిరెడ్డి రా వచ్చి చూడు ఇప్పుడు ఎలా ఉన్నాయో గోనుగుంట్ల. జీఎస్టీ 2.0 మార్పుతో ద్విచక్ర వాహనాల ధరలో గణనీయ తగ్గుదల, ఎమ్మెల్యే అరవింద బాబు. గ్రామ సభలే గ్రామ అభివృద్ధికి తొలిమెట్టు, గుండపల్లిలో ఘనంగా జరిగిన పంచాయతీ గ్రామ సభ. 1వ వార్డులో 16.13 లక్షలతో సీసీ రోడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. రోడ్డు ప్రమాదంలో వికలాంగుడైన బెజ్జంకి ప్రసాద్కి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అరవింద బాబు. గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని పరిగెత్తిస్తున్నాడు. అటు పోలవరం, ఇటు రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నాడు అని నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా ప్రజలంతా చూశారు. బటన్ నొక్కుతా అని చెప్పి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే విధంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల్లోంచి అవకాశాలను ఎత్తుక్కుంటా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎవరైతే ఆ ఆటోలు నడుపుతూ క్యాబులు నడుపుకుంటూ వాళ్ళ జీవనాన్ని జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం, అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం, క్యాబినెట్లో చర్చించి ఆటో వాళ్ళని క్యాబుల వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. ఇది ఎక్కడా కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలని వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రకంగా స్త్రీ శక్తి పథకం ద్వారా అలాగనే సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసుకుంటా మళ్ళా ఇలాంటి పథకాన్ని సుమారు 500 కోట్ల రూపాయలు నిన్న ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా చెల్లించడం జరిగింది. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే, సంక్షోభంలోంచి అవకాశాలను ఎత్తుక్కోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి దాన్ని ఇవాళ నిరూపిస్తూ ఉన్నారు. ఆర్థికంగా చాలా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తా ప్రపంచం మొత్తం తిరిగి వాళ్ళందరికీ భరోసా కల్పించి ఈ రాష్ట్రంలో ఎటువంటి మీకు ఇబ్బంది జరగదు మీ పెట్టుబడులకి అనేటువంటి భరోసాని కల్పించి ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. యువత మొత్తానికి కూడా ఆశాజనకంగా ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా క్రియేట్ అవుతూ ఉంది. మొన్ననే డిఎస్సిలో హామీలో భాగంగా సుమారు 16,500 డిఎస్సి పోస్టుల్ని మెగా డిఎస్సి పేరుతో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ పత్రాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగనే ఓ పక్కన అమరావతి పరుగులు పెడతా ఉంది. గోదావరి మీద ఏదైతే పోలవరం నిర్మిస్తూ ఉన్నారో ఆ పోలవరం కూడా పరుగులు పెడతా ఉంది. అనుకున్న టయానికి పోలవరం కంప్లీట్ కాబోతూ ఉంది. అమరావతి మన రాజధాని, తెలుగు ప్రజలందరి యొక్క ప్రైడ్గా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అలాగనే రైతులందరికీ కూడా సకాలంలో యూరియాని ఎరువుల్ని సప్లై చేస్తా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి యొక్క బాగోగుల్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 24లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు దూసుకెళ్తా ఉందో మీరందరూ కూడా గమనించాలని, తద్విధంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలని, ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నర్సరావుపేట పట్టణంలోని 1వ వార్డులో వనామా సుబ్బారావు వీధిలో 16.13 లక్షలతో నూతనంగా సీసీ రోడ్ నిర్మించారు. సోమవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు డ్రైన్ సీసీ రోడ్ ప్రారంభోత్సవం చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో నడిపిస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ భారతదేశం కానీ మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కానీ ముందుకి దూసుకొని వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమంలో మన పులుపులవారి వీధి 1వ వార్డు, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వనమా సుబ్బారావు గారి క్రిస్టేస్టులు వారి ఇంటి బజార్లో ఇవాళ సీసీ రోడ్డు వేయడం జరిగింది. సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్స్ రెండింటిని కూడా ఇవాళ శాంక్షన్ చేసి ఈ రోడ్ని పూర్తి చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వనమా సుబ్బారావు గారి పుత్రులిద్దరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పులుపుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీకి ఎంతో అండగా ఉండి పార్టీని బతికించిన వ్యక్తి మరి వనమా సుబ్బారావు గారు క్రిస్టేస్టులు. అదేవిధంగా ఇదే బజార్లో మరి ఒక నరసింహస్వామి గుడి కూడా ఉంది, దాన్ని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. మరి 1వ వార్డులో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు కానీ, మన కాపు నాయకులు కానీ, పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్నారు. మా బజారు ఫస్ట్ మా ఎన్నికలు గెలిచిన కానించే రోడ్డు వేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవంగా అయితే మా బజారు వాళ్ళు మేము ఎవరో కూడా, అంటే మేము చెప్పకూడదు, దాన్ని మేమే గట్టిగా కోరలేదు. అయినా కూడా మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఊరిని అభివృద్ధి చేయాలనే కోరిక కావచ్చు, మొట్టమొదటి నుంచి కూడా మనం చెబుతూ దీన్ని చేశారు ఎమ్మెల్యే గారు. తర్వాత రోడ్డు ఏకముందు ఎలా ఉందో, వేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూస్తే మాకైతే అనుభవమైంది. చాలా వెడల్పు వచ్చింది. ఇంతకుముందు ఒక కారు వచ్చి ఎదురుగా కారు వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బంది లేదు, వాళ్ళ కారు ఉన్నా సరే ఇంకో కారు ఎదురుపోవచ్చు. మాకు చాలా ధన్యవాదాలండి ఎమ్మెల్యే గారు. దీనికి ఈ రహదారికి నేను డాక్టర్ గారికి చెప్పడం జరిగింది, సార్ ఇట్లా రోడ్డు వేశారండి, బాగా విశాలంగా వచ్చిందండి అని చెప్పాను. చెప్పగానే శివ మరి నాన్నగారి పేరు పెడదాము, వనమా సుబ్బారావు రహదారి అని పెట్టించని చెప్పని అన్నారు. ఆయన అనుమతితో మున్సిపల్ ఆఫీస్ వారు కూడా శిలాఫలకం మీద మా నాన్నగారి పేరు వనమా సుబ్బారావు రహదారి అని చెప్పని రాయించడం జరిగింది. నర్సరావుపేట 1వ వార్డులో 16.13 లక్షల సీసీ రోడ్ ని ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు, గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, గోపిరెడ్డి ఒకసారి వచ్చి చూడు అని, అభివృద్ధి అంటే అరవింద్ బాబు అంటే అభివృద్ధి అని కొనియాడారు. స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి ధ్యేయంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు లేకున్నా కూడా రోడ్లని సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది. దాని ఈ రోజున ప్రారంభోత్సవం చేయటం, గత ప్రభుత్వం తట్టిన మట్టి కూడా వేయకుండా గుంతలుగా చేసినటువంటి ప్రభుత్వానికి ఇది కనువిప్పు కలగాలి. గతంలో ఎక్కడ చూసినా అన్ని గుంటలే రోడ్లు. గోపిరెడ్డి ఈరోజు రా, ఇక్కడ వచ్చి చూడు ఏ విధంగా ఉందని చెప్పి నేను గోపిరెడ్డికి కూడా తెలియజెప్తున్నాను. అరవింద్ బాబు గారంటే అభివృద్ధి అంటే అరవింద్ బాబు గారు అనే నేతృత్వంలో ఎక్కడ ఉన్నా కూడా గ్రామాల్లో కూడా ఈరోజు బ్రహ్మాండంగా, మా రొంపిచెర్ల మండలంలో కూడా బ్రహ్మాండంగా అరవింద్ బాబు గారు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు లేని వాటికి రోడ్లు శాంక్షన్ చేసినటువంటి అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి అరవింద్ బాబు గారిని
నేను కోరుకుంటున్నాను. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీల్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన PGRS లో 149 అర్జీలు అందాయని తెలిపారు. నర్సరావుపేట రావిపాడు రోడ్లోని పలు ప్రముఖ వాహన షోరూంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GST తగ్గక ముందు మరియు తర్వాత నూతన ద్విచక్ర వాహనాల ధరల్ని పరిశీలించారు. పౌరులకి GSTపై అవగాహన కల్పించారు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రధాన అతిథిగా పాల్గొని స్థానికులకు వివరణాత్మక సమాచారం అందజేశారు. కార్యక్రమంలో హీరో, హోండా, బజాజ్, సుజుకి వంటి బ్రాండ్ల షోరూంలో జరిగింది. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ భారత ప్రభుత్వం అమలు చేసిన GST 2.0 మార్పులు సామాన్య ప్రజలకు పెద్ద ఊరట అని తెలియజేశారు. ముఖ్యంగా 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలపై GST రేటు 28% నుంచి 18%కి తగ్గడం వలన ధరలో సగటున 10% తగ్గుదల వచ్చింది. కమ్యూటర్ బైకులు, స్కూటర్లు కొనుగోలు చేసే మధ్యతరగతి ప్రజలకు 5,000 నుంచి 21,000 రూపాయల వరకు సేవింగ్స్ అందిస్తోంది. వ్యవసాయ పరికరాలు, స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, అలాగనే హ్యాండ్ పంపులు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్లు, కంపోస్టర్లు, బయో ఫెర్టిసైడ్లు, అలాగనే మైక్రో న్యూట్రియంట్లు మరియు ట్రాక్టర్లపై పన్ను రేటు గణనీయంగా తగ్గింది. ఇది రైతులకు ధరల్లో 10,000 రూపాయల నుంచి 1.5 లక్షల వరకు సేవింగ్స్ అందిస్తుందని అన్నారు. ఏదైనా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి మరి మంచితనంతో, మానవత్వంతో, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి ప్రజలకు అందుబాటులో అన్ని సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ GST 5% రెండో స్లాబ్స్ రావడం జరిగింది. 5% ఒకటి, అదేవిధంగా 18%. వీటిని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలు దీనివల్ల ఎంతవాటికి లాభం పొందుతారని తెలియజేయడానికి ఇవాళ నర్సరావుపేట పట్టణంలో హీరో షోరూమ్కి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. దాంట్లో ఒక్కొక్క దానికి 6,000 తగ్గితే ఇంకొక దాంట్లో హై లెవెల్ దానికి 2 లక్షల దానికి 20,000 తగ్గింది అనమాట. అంటే ఈ విధంగా GST వల్ల చాలా రేట్లు తగ్గినాయి. ప్రజలు కొనుగోలు కూడా శక్తి ఎక్కువైంది. మరి వీళ్ళే హీరో హోండా షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు. హీరో షోరూమ్ వాళ్ళు దసరా బంపర్ డిస్కౌంట్లో చాలామంది విపరీత వెహికల్స్ కొన్నారనమాట. అంటే సేల్స్ కూడా బాగా పెరిగినాయని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించారో ఆ విధంగా GST తగ్గడం వల్ల కొనుగోలు శాతం పెరిగింది. అదేవిధంగా మనీ ట్రాన్సాక్షన్ కానీ మనీ టర్న్ ఓవర్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. 20,000 దాకా డిస్కౌంట్ వచ్చిందండి. దీనిలో మనం ఇస్తే ఇప్పుడు EMIలు అన్నీ వీటి వల్ల కూడా కస్టమర్స్ పెరిగారు. ఈ పండుగ సీజన్లో కూడా మేము డబల్ వెహికల్స్ అమ్మాము. ఇప్పటికి దగ్గర 20,000 వెహికల్ మీద తగ్గుద్ది. ఎక్స్పల్స్కి డీలక్స్ కూడా అరౌండ్ 5,800 డీలక్స్ మీద తగ్గిందండి. దీనివల్ల కూడా చాలా కస్టమర్స్ హ్యాపీ అవుతున్నారు. కస్టమర్స్ కూడా చాలామంది మాకు సేల్ అనేది బాగుంది. రిజల్ట్ అయితే GST తగ్గడం వల్ల రిజల్ట్ ప్లస్ ఎక్స్టెక్ అండి. ఇంతకుముందు 1,13,000 ఉంది. మనకి 28% GST నుంచి 10% తగ్గి 18%కి వచ్చాక మనకి ₹1,00,000 వస్తుంది ఈ వెహికల్. మోడల్ని బట్టి 7,000 నుంచి మనకి 20,000 దాకా కూడా తగ్గింది GST బెనిఫిట్స్ అనేవి మనకి. ఈ సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో మేము హీరో షోరూమ్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ GST సేవింగ్స్ వల్ల ఈ భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి సారథ్యంలో ఈ GST ఉపయోగం వల్ల సామాన్యులకి చాలా సౌలభ్యంగాను, అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగాను ఈ దేశంలో జరిగింది. మరి ఏదైతే దేశవ్యాప్తంగా GST తగ్గుదలలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు చొరవతో ఆంధ్రప్రదేశ్లో కూడా వెహికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ వీటన్నిటి మీద కూడా GST తగ్గడంలో ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు శాతం మొట్టమొదటి స్థానానికి చేరుకున్నటువంటి సందర్భం. నర్సరావుపేట మండలంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అనంతరం గడియార స్తంభం సెంటర్లోని మహాలక్ష్మి అమ్మవారి చెట్టును దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాలక్ష్మి అమ్మవారు. ఇసంపాలెంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన వ్యవసాయ వాహనం పరిశీలించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. సందర్భంగా రావిపాడుకు చెందిన రైతు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వలన చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏదైతే ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి భారతదేశ వ్యాప్తంగా జీఎస్టీ అనేది తగ్గించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో రైతులు మరి వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలంటే చాలా జీఎస్టీ చాలా తగ్గడం జరిగింది. మరి ఇది వ్యవసాయ హార్వెస్టర్, ఇది మరి వరి ధాన్యం హార్వెస్టింగ్ చేయడానికి, అదేవిధంగా బీన్స్ చేయాలన్నా కానీ దీంతో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రాయపాడు నుంచి మాదినేని రామకృష్ణ గారు మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవాళ ఈ హార్వెస్టర్ కొనడం జరిగింది. ఇది దాదాపు 25.5 లక్షలు అన్నమాట దీని ఖరీదు. జీఎస్టీ తగ్గడం వల్ల 2 లక్షలు లాభం చేకూరింది. మరి ఇది మన మంచి ప్రభుత్వం కనుక మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఇవాళ మరి రైతు సోదరులు ఈ హార్వెస్ట్ కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది దోళ్ళు కూడా కొనుక్కుంటున్నారు కాబట్టి ఇవాళ మోటార్ సైకిల్ కొన్నా కానీ, కార్లు కొన్నా, ఫ్రిడ్జ్లు కొన్నా మరి జీఎస్టీ బాగా తగ్గిపోయింది కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అది రావిపాడు గ్రామం అండి. ఈ జీఎస్టీ తగ్గడం వల్ల 25 లక్షలన్నరకి కొనాల్సి వచ్చేది అంతకుముందు. ఇప్పుడు 2 లక్షలు జీఎస్టీ తగ్గడం వల్ల 23.5 లక్షకి నేను కొనుగోలు చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా 2 లక్షలు అదనంగా నేను బెనిఫిట్ పొందానండి. ఈ అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. నర్సరావుపేట పెద్ద చెరువు 25వ వార్డు 1వ లైన్లో రోడ్డు ప్రమాదవశాత్తు వికలాంగుడైన బెజ్జంకి ప్రసాద్ ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ హనుమయ్య, పల్నాడు జిల్లా అధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వరం ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ అందరూ కొంచెం బాబాయ్ గారు సార్ ఒకసారి మండలంలోని కౌలు రైతులు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ బండి నిర్మల సోమవారం తెలిపారు. మండలానికి మంజూరైన 2890 కార్డులు ఇప్పటి వరకు 1770 కార్డులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా 1120 కార్డులు మంజూరు చేయవలసి ఉందని చెప్పారు. రైతులు సంబంధిత విఆర్ఓలు వద్ద పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని వెళ్లాలని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కారంపూడి మండలం నివాసి వర్ణ సాగర్ బాబు భార్య తన ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన భర్త వర్ణ సాగర్ బాబు వికలాంగుడయ్యారని, దీంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. సాగర్ బాబు కుటుంబం ఈ దీనావస్థలో ఉండి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న విద్యుత్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కేసు కాకుండా వాళ్ళ జాగ్రత్తలు పడ్డారు. దీనివల్ల పూర్తిగా సాగర్ బాబు కుటుంబం అనేది ఆ కుటుంబానికి పూర్తి అన్యాయం చేసింది విద్యుత్ అధికారులే. దీని మీద చర్యలు తీసుకొని మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సాగర్ బాబు కుటుంబం సంబంధిత జిల్లా అధికారులందరూ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఈ జిల్లా అధికారులందరూ ఆ రోజు కేసు కాలేదు కదా, కేసు అయితే కదా, ఎఫ్ఐఆర్ అయితే మేము ఏదైనా చర్య తీసుకుంటాం, మాకు సంబంధం లేదు, అసలు సాగర్ బాబు విద్యుత్ స్తంభం ఎక్కలేదు అని పడలేదని చెప్పి విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. విద్యుత్ అధికారులకు ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తహసీల్దార్ గారు, ఆనాడు ఉన్నటువంటి కారంపూడి తహసీల్దార్ గారు ఈ విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో సాగర్ బాబుని విద్యుత్ స్తంభం ఎక్కించారు, కూలికి పిలిచారు, కూలి డబ్బులు ఇచ్చారు, స్తంభం ఎక్కించారని చెప్పి ఆయన రికార్డుగా రాసివ్వడం జరిగింది రిపోర్టు. దీన్ని ఏమంటారు విద్యుత్ అధికారులు? అంతేకాకుండా ఇటీవల కాలం గ్రామ పెద్దలు కూడా విద్యుత్ అధికారులకు ఏం సంబంధం లేదని చెప్పి మాకు లెటర్ పెట్టారు. వాళ్ళందరూ దరిదాపులు 16 మంది సంతకాలు చేశారని చెప్పి జిల్లా విద్యుత్ ఎస్సీ గారు మాట్లాడడం జరిగింది. అంటే మొత్తంగా కూడా సాగర్ బాబు కుటుంబానికి అన్యాయం చేయడానికి జిల్లా విద్యుత్ యంత్రాంగం కూడా పూనుకుంది. దీన్ని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నగరికల్ మండలం గుండ్లపల్లిలోని పంచాయతీ కార్యాలయం నందు సోమవారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, విధి విధానాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జి సర్పంచ్ మోషే, పంచాయతీ కార్యదర్శి నురుల్లా నబీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ కూటమి నాయకులు మాట్లాడారు. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో అవసరమైన పనులు గుర్తించాలని సూచించడం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ నాగోతు సౌరయ్య మనకు అండగా
ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కరాలపాటి వలి, చింతపల్లి అహ్మద్, యామగిరి నబీసా, డీలర్ చింతపల్లి సైదా, కరాలపాటి సైదా, సుబాని, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని సింగరాజు సాయికృష్ణ హాస్పిటల్ నందు సాయికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయికృష్ణ కేక్ కట్ చేశారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి, గ్రామాల నుండి ఎంతో మంది అభిమానులు వచ్చి సింగరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా కాప్స్ రాక్స్ కో ఆర్డినేటర్ ఎయిర్టెల్ మల్లి తన బృందంతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంలో పరిగెత్తిస్తున్నాడు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. గత ప్రభుత్వంలో రోడ్లు గుంటలే, గోపిరెడ్డి రా వచ్చి చూడు ఇప్పుడు ఎలా ఉన్నాయో గోనుగుంట్ల. జీఎస్టీ 2.0 మార్పుతో ద్విచక్ర వాహనాల ధరలో గణనీయ తగ్గుదల, ఎమ్మెల్యే అరవింద బాబు. గ్రామ సభలే గ్రామ అభివృద్ధికి తొలిమెట్టు, గుండపల్లిలో ఘనంగా జరిగిన పంచాయతీ గ్రామ సభ. 1వ వార్డులో 16.13 లక్షలతో సీసీ రోడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. రోడ్డు ప్రమాదంలో వికలాంగుడైన బెజ్జంకి ప్రసాద్కి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అరవింద బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.